జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖరారైపోయిందని చెప్పి జగన్కి ఇన్నాళ్ళు సహకరించినటువంటి పోలీసులకు కూడా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి మాటల్ని లెక్క చేయకుండా 2 కేసులు నమోదు చేశారు. దాదాపుగా 60 మందిని అరెస్టు చేసినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ ఏ విషయంలో కేసులు నమోదు చేశారు, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి, పోలీసులు ఇంతగా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి పని ఎత్తిపోయిందనేది ఇవాళ వైసీపీ నాయకులకి, రాష్ట్ర ప్రజలకే కాదు పోలీసులకు కూడా తెలిసిపోయింది, ప్రభుత్వాధికారులకు కూడా తెలిసిపోయింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి మాటని లెక్క చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు. వైసీపీలో సీట్లు ఇస్తానన్నా సరే, ఎంపీలుగా ఇస్తా అన్నా, ఎమ్మెల్యేలుగా ఇస్తా అన్నా ఆ పార్టీలో నిలవటానికి ఎవడూ సిద్ధపడట్లేదు, పారిపోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అత్యంత నీచమైనటువంటి కుట్రకి తెరలేపాడు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి, ప్రతిపక్షాల నోరు నొక్కటానికి సిగ్గు ఎగ్గు మానం మర్యాద వదిలేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఏకంగా పత్రికా విలేకరుల మీద దాడులు చేపిస్తా ఉన్నాడు, పత్రికల ఆఫీసుల మీద దాడులు చేపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇదే పని తెలుగుదేశం పార్టీ చేస్తే ఆంధ్రప్రదేశ్లోని సాక్షి పత్రికకి ఒక కార్యాలయం మిగిలేదా, ఒక పేపర్ ప్రింట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్ళుండేదా అనేది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. కరెక్ట్గా 2 నెలలు నీ బతుకు కుక్కలు చెప్పిన విస్తరవుతుంది. ఈ రాష్ట్రం నుంచి, ఈ దేశం నుంచి పారిపోయేటువంటి లిస్టులో నువ్వు ఉండబోతా ఉన్నావు అనేది గుర్తుపెట్టుకో. ఇవాళ రాప్తాడులో ఆంధ్రజ్యోతి విలేకరులపై దాడి చేస్తావు, టీవీ5 విలేకరులపై దాడి చేస్తావు. ఇవాళ కర్నూలులో ఈనాడు కార్యాలయంపై దాడి చేపిస్తాడు కాటసాని అనేటువంటి వ్యక్తి. ఇటువంటి రౌడీల్ని, గుండాల్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే వీళ్ళు చాలా స్పష్టతతో ఉన్నారు. నా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ నాయకులు కానీ ఒక విషయంలో స్పష్టంగా ఉన్నారు. వాళ్ళు ఓడిపోతున్నారని తెలుసు. వాళ్ళ అరాచకాలు, వాళ్ళ దుర్మార్గాలు, వాళ్ళ దోపిడీ, వాళ్ళ చేతకంతనం, వాళ్ళ అవినీతిని పత్రికలు ప్రశ్నించకూడదు. ప్రశ్నించే గొంతుకలు నొక్కి వేయాలి, భయపెట్టాలి, ప్రజల్లో ఒక ఆందోళన తీసుకురావాలి. అదేవిధంగా ఇంకెవరైనా పత్రికా విలేకరులు వీళ్ళకి వ్యతిరేకంగా వార్తలు రాయాలంటే, వీళ్ళ తప్పుల్ని ఎత్తి చూపాలంటే వాళ్ళని భయపెట్టి ఆ విధంగా ప్రజల్లో వెళ్లకుండా వీళ్ళ తప్పుడు పనులు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అయితే ఇవాళ పోలీసులు సరే ఇన్నాళ్ళు ఊడిగం చేశారు ఈ నీచుడికి. ఇతను చెప్పినట్టల్లా అక్రమ కేసులు పెట్టారు, దాడులు చేశారు, థర్డ్ డిగ్రీలు ప్రయోగించారు. ఇందులో భాగస్వాములైన వాళ్ళు తొత్తన తీరుస్తాంలే కానీ, రెడ్ బుక్లో ప్రతి ఒక్కడి బతుకుందిలే కానీ తేలుస్తాం భవిష్యత్తులో. అయితే ఇప్పుడు మాత్రం రాప్తాడు అంశంలో విలేకరులపై దాడి కేసులో ఇప్పటికే 3 అరెస్ట్ చేశామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈనాడు కార్యాలయంపై దాడి విషయంలో కూడా కేసు నమోదు చేస్తామంటా ఉన్నారు. అంటే నిజంగా పోలీసుల్లో మార్పు వచ్చిందనుకోవాలా? అంటే పోలీసులకు కూడా ఒక భయం మొదలైంది. ఈ వ్యక్తి తప్పుడు పనులు చేస్తూ, ఆ తప్పుడు పనుల్లో మనల్ని భాగస్వాములు చేస్తూ మనల్ని దోషులుగా చిత్రీకరిస్తూ ఉన్నాడు. రేపు ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మన మీద చర్యలు తీసుకుంటే, అంటే చట్టపరంగానే మనం ఇబ్బందులు పడాలి, మన కుటుంబాలు ఇబ్బందులు పడాలి అనేటువంటి భయంతో, ఆందోళనతో ఉన్నటువంటి అనేక మంది పోలీసులు ఇవాళ సామాన్య పౌరులు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లే కాదు, ఇవాళ పోలీసులకు కూడా జగన్మోహన్ రెడ్డి బొక్కేశాడు. వాళ్ళ టీఏలు, డిఏలు వాళ్ళ జీతాల్లో బొక్కలేసేశాడు. ఆ విధంగా వాళ్ళకి ఒక్కొక్క కానిస్టేబుల్కి, హెడ్ కానిస్టేబుల్ స్థాయి వాళ్ళకే లక్షల రూపాయల్లో బొక్కేస్తూ ఉంటే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఆవేదనతో, ఆవేశంతో రగిలిపోతూ ఉన్నారు. ఎన్నికలు వస్తే తుత్తర తీరుద్దాం జగన్మోహన్ రెడ్డి కానీ కొంతమంది అధికారులు మాత్రం కులం కోసం, మతం కోసం, డబ్బు కోసం, ప్రలోభాల కోసం కొన్ని తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు, తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు. లేదా ఒకవేళ వైసీపీ వాళ్ళు దాడులు చేస్తే కనీసం కేసులు నమోదు చేయనంత విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ఈ 2 కేసుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి మాటను కూడా లెక్క చేయకుండా, అంటే జగన్మోహన్ రెడ్డి పతివ్రత అని చెప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా కూడా ఇది అవ్వచ్చు. ఇది ఒక నేషనల్ ఇష్యూ అవుతుంది కాబట్టి జాతీయ స్థాయి మీడియా కూడా మొహాన ఉమ్మేస్తుంది అనేటువంటి భయంతో, ఆందోళనతో కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో కాంప్రమైజ్ అయి ఉండొచ్చు. కానీ రాప్తాడు కేసులో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యుడు ఏకంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఇంట్లో కూర్చొని, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంట్లో కూర్చొని లొకేషన్ పోలీసులకు పెట్టి, నేను ఎమ్మెల్యే ఉంటాను, ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నాను, మీకు దమ్ముంటే అరెస్ట్ చేయమంటున్నాడంటే ఎంత అరాచకాన్ని ఈ యొక్క వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి తాబేదారులు ఇవాళ రాష్ట్రంలో వ్యవహరిస్తూ ఉన్నారనేది ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, రేపు జగన్మోహన్ రెడ్డి పారిపోతాడు, వైసీపీ నాయకులు పారిపోతాడు, మీరు ఇక్కడ ఉద్యోగం చేయాలి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీసులు ఉంటాయి మీకు. మీ కుటుంబాలు ఎక్కడుంటాయి, మీ పిల్లలు ఎక్కడుంటారు, మీ తల్లిదండ్రులు ఎక్కడుంటారు, మీ కుటుంబ సభ్యులు ఎక్కడుంటారు అంటే వాళ్ళని ఏదో టార్గెట్ చేస్తామని నేనేం బెదిరించట్లేదు. కానీ
చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటే మీ మీద మీరు జైలు పాలైతే లేదా మీ ఉద్యోగాలు పోతే మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయని చెప్తున్నాడబ్బా. తప్పుడు పనులు చేసిన వాళ్ళకి భయం ఉంటుంది, మా మీద వ్యక్తిగత దాడులు చేస్తారేమో, మా కుటుంబాల జోలికి వస్తారేమో అని. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ విధంగా చెయ్యవు. ఒకరు అలా బాగా ఇబ్బందులు పడిన వాళ్ళకి కోపం ఉండొచ్చు, కానీ మా నాయకుడు అలా చేయమని చెప్పడం. మీరు చేసినటువంటి తప్పుల్ని ఆధారాలతో నిరూపించి చట్టపరంగా న్యాయస్థానాల ద్వారా మీ మీద చర్యలు తీసుకుంటాం. ఎప్పటికన్నా మీలో మార్పు రావాలి. ప్రజల కోసం పనిచేయండి, జగన్ కోసం కాదు.